हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान केआर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स। నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట్ విలేజ్ లో మనం ఈ ఫామ్ లో ఉన్నాం. సో ఇది నైట్ టైంలో నేను ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఫామ్ మీరు అందరూ చూడదగ్గ ఫామ్ లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల రేపు మళ్ళా నిజామాబాద్ లో ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేస్తున్నాం, టైం ఇచ్చున్నాం కాబట్టి వాళ్ళ టైం క్యాన్సిల్ చేయలేము. అందుకనే వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీకు ప్రాపర్ గా డ్రోన్ వ్యూ తోటి సార్ తోటి కూర్చునేసి ఎన్ని పొట్టెలు ఉన్నాయి, ఎలాంటి పొట్టెలు ఉన్నాయి, ఇవన్నీ చూపించి నీట్ గా ఒక వీడియో ప్లాన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ఇంత అర్జెంట్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సెలక్షన్, పిల్ల సెలక్షన్ ఏదైతే ఉందో, సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో సార్ ఈ ఫామ్ పేరు మొత్తం నేను రివీల్ చేస్తాను. అడ్రస్ అయితే మీకు చెప్పాను. ఇక్కడ 500 ఉన్నాయండి ఇప్పుడు. సో 500 పొట్టెలు అనేవి ఉన్నాయి. బ్రీడింగ్ కాన్సెప్ట్ లో ఇంకొక నెల 2 నెలలు పోతే బ్రీడింగ్ కాన్సెప్ట్ లో పనికి వచ్చేటివి. ఇలా ఈ టైంలో చూస్తేనే నాకు ఒక 25 నుంచి 30 పొట్టెళ్ళు కనిపిస్తున్నాయి. సో బ్రీడింగ్ కాన్సెప్ట్ లో కావాలన్నా కానీ మీకు విడివిడిగా ఒక్కొక్క పొట్టెళ్ళు కావాలన్నా కానీ ఇస్తారు, లేదా బక్రీద్ టైంలో ఏంటంటే లాట్ గా అమ్ముతారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2024 బక్రీద్ ఏదైతే ఉందో 500 యానిమల్స్ దాకా ఈ ఫామ్ లో నుంచి బయటకు వెళ్ళినాయి. ఇంకొక బ్రదర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, అతని ఫామ్ లో నుంచి ఒక 200 దాకా వెళ్ళినాయి. 700 యానిమల్స్ అనేటివి ఈ మండలంలో నుంచి మన ఛానల్ ద్వారా బయటకు అమ్మినటివి చాలానే ఉన్నాయి. అలాగే బ్రీడింగ్ ఫార్మ్స్ వాళ్ళకి చాలా మందికి ఈ నెంబర్ ఇచ్చున్నాను నేను, అంటే బ్రీడర్ పొట్టెళ్ళు కావాలనే వాళ్ళకి. సో సెలక్షన్ మెయిన్ గా దీంట్లో మాట్లాడుకోవడానికి, ఈ 500 పొట్టెల్లో 30 నుంచి 25 పొట్టెల దాకా బ్రీడింగ్ క్వాలిటీ తోటి ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పొట్టెలు ఉన్నాయనేది. కానీ ఏజ్ మ్యాటర్ అవుతుంది. ఇంకా ఒక నెల 2 నెలలు టైం పడుతుంది అనేసి చెప్పాను నేను స్టార్టింగ్ లోనే. ఇప్పుడు 10 months ఆ రకంగా ఏజ్ ఉంటుంది. హీట్ కి నిలబడాలా, క్రాసింగ్ అవ్వాలా అంటే 1 year అబౌవ్ 16 months 18 months అనేది ఉంటే అప్పుడు మీకు అది బాగా పనికి వస్తుంది అనేసి నా ఒపీనియన్. సో అలాంటి పొట్టెళ్ళు కావాలన్నా కానీ మీకు 1.5 నెలల నుంచి మార్కెట్ ఉంటుంది, మీరు వచ్చి తీసుకోవచ్చు. లేదు మీకు మీట్ పర్పస్ లో కావాలన్నా కానీ మనకు బల్క్ మీద 500 ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు. సో ఆ కాన్సెప్ట్ వేరేది కొద్దిగా. సో ప్రస్తుతానికి సెలక్షన్ అనేది ఏంది, ఈ ఫామ్ లో ఎందుకు అంత వాల్యుబుల్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మామూలుగా పొట్టేళ్ల పెంపకం చేసే వాళ్ళు 3 రకాలుగా ఉంటారండి. సో దాంట్లో మొదటి రకం వచ్చేసి, రీసెంట్ గా కూడా నేను అదే కాన్సెప్ట్ లో మన వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు, సక్సెస్ గా అమ్ముకున్నారు, అయిపోయింది. సో సెకండ్ బ్యాచ్ లో వాళ్ళు కొన్న పిల్ల వచ్చేసి 2 నెలల పిల్ల, అంటే 2 months 60 days ఏజ్, 8 to 12 kgs లైవ్ వెయిట్ ఉంటుంది. 8 నుంచి 12 kgs లైవ్ వెయిట్ ఉంటుంది. ఆ పిల్ల తీసుకుంటారు. అలాంటి పిల్ల తీసుకునేసి దాన్ని 6 months పెంచుతారు. 6 నెలలు 7 నెలలు అలా పెంచిన తర్వాత ఏంటంటే 6,000 కొన్న పిల్లని 18,000 అమ్ముతారు. సో అక్కడ వాళ్ళ లెక్క ఎలా ఉంటది అంటే, మేము 6,000 పిల్ల కొన్నాం, 18,000 అమ్మామనేటట్టుగా ఉంటది. సో 18,000లో ఒక 6,000 తీసేసినా కానీ 12,000 అనేది ఉంటుంది. 6,000 మెయింటెనెన్స్ కి తీసేసినా కానీ మనం పెట్టిన రూపాయికి డబల్ అయింది అనేది ఒక లెక్క. అంటే అలా ఆలోచిస్తారన్నమాట. అన్ని రోజులు పెంచుతారు. 6,000 పిల్ల కొన్నారు, 18,000 అమ్మారు, 6,000 అనేది మెయింటెనెన్స్ పోయింది, 12,000 అనేది మిగిలినాయి. 6,000 పిల్లకి తీసేసినా కానీ 6,000 మనకు ఒక పిల్ల మీద మిగిలింది 7 నెలలకు 8 నెలలకు అనేది. ఆ లెక్కతో క్యాల్కులేషన్ వేసి పొట్టెల పెంపకం చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. సో రెండో ఆప్షన్ ఏంటంటే, ఇది చాలా మంది చేస్తూ ఉంటారు, 5 months ఏజ్ పిల్ల, ఒక 5 నెలల పిల్ల అనేది పట్టుకుంటారు. సో 5 months ఏజ్ పిల్ల తీసుకునేసి మనకు డైజెషన్ కి కానివ్వండి, వ్యాక్సిన్ వేయడానికి కానివ్వండి, లేదా అదర్ ఏదైనా వేరే వాటికైనా దానికి సూట్ అయ్యే పిల్ల, అది దానికి అడ్జస్ట్ అవుతుంది. మేత వేయాలన్నా, దానాలు వేయాలన్నా, ఇప్పుడు సూపర్ నేపేరు, హెడ్జ్ లూసన్ అనేసి, రెడ్ నేపేరు ఇలాంటి గడ్డి జాతివి తినాలంటే అరుగుదల కావాలా. సో అరుగుదలకు ఆ ఏజ్ బెస్ట్. ఇక టీఎంఆర్ అనేసి, సైలేజ్ అనేసి, పొడి దానాలు ఏదైనా పెట్టేటప్పుడు మొక్కజొన్నలు అప్పుడు కూడా ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం 5 months పిల్ల అనేది కొన్నాం. 5 months పిల్ల కొన్న తర్వాత మనకు ఒక 4 months 5 months అనేది మనం దానికి ఫామ్ లో పెట్టుకునేసి దాని తర్వాత దాన్ని మార్కెట్ అనేది చేసేస్తాం. ఇది రెండో రకం. సో సెకండ్ టైప్ ఆఫ్ పొట్టేళ్ల పెంపకం పెంచేవాళ్ళు. ఇంకా మూడోది, నేను ఫామ్ పెట్టేటప్పుడు, నేను పొట్టేళ్ల పెంపకం చేసేటప్పుడు కూడా నేను కూడా ఇదే వరుసలో చేశాను. సో నాకు ఈయన పరిచయం, ఈ ఫామ్ వచ్చేసి నాకు తెలిసి 4 years నుంచో 3 years నుంచో ఉంది అనుకుంటున్నాను. ఎలివేటెడ్ షెడ్ ఇది మొత్తం నేను చూపిస్తాను, నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో వీళ్ళ సెలక్షన్ డే 1 నుంచి ఎలా ఉందంటే, బక్రీద్ కాన్సెప్ట్ లో లాస్ట్ ఇయర్ అమ్మారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క పొట్టేళ్ళు మీకు 40 kgs 35 kgs దాటేస్తుంది. సో వాళ్ళు కొనేటప్పుడు ఎలాంటి పిల్ల కొంటారు, కండా ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. అంటే మాంసం మీద ఉండేదే కావాలా,
ఇంకొకటి ధరకి ఆ బలం రావాలా అనే కాన్సెప్ట్ లో అయితే ఈ ఫామ్ లో సెలక్షన్ అనేది ఉండదు. సో సెలక్షన్ ఎలా ఉంటది అంటే జంపు జాడు ఉండాల, సో మాంసం లేకపోయినా ఎత్తు ఉండాల, పిల్ల ఇట్లా పొడుగు అనేది ఉండాలి. సో అది మెయిన్ ఫోకస్ చేస్తారు సెలక్షన్ చేసేటప్పుడు. ప్రైజ్ ఆ పిల్ల మనకు నచ్చిందంటే వీళ్ళు పెట్టిన రోజులు నేను చూస్తున్నాను, నచ్చినప్పుడు అది ఎంత బాగున్నా కానీ వదిలేసిన రోజులు కూడా నేను చూస్తున్నాను అనమాట. సో ప్రైజ్ ఎంత పడుతుందంటే ఇక్కడ మనకు 7 months 6 months అబౌవ్ ఉండే పిల్లలే కొంటారు, 6 months అబౌవ్ ఉండేటివే కొంటారు కానీ కింద అయితే కొనరు. సో అక్కడ మనకు అప్పుడు వాటి లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే తక్కువలో తక్కువ 20-25 kg ఉంటుంది లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి. లాస్ట్ ఇయర్ జస్ట్ అందాజుగా చెప్తున్నా 22,000 దాకా పెయిర్ అనేది జత పడింది, అంటే 11,000 రూపాయలు ఒక్కొక్క పిల్ల పడింది. సో పీరియడ్ వచ్చేటప్పటికి మనం అమ్మే పీరియడ్, మనం ఫామ్ లో ఉండే కాలం వచ్చేటప్పటికి వీటికి కనీసం ఒక 8 నెలలు 7 నెలలు అయినా ఫామ్ లో ఉంటుంది. 8 months అనేది నికరంగా అనుకోవచ్చు. 7 నెలల పెంపకం చేసిన తర్వాత వీటిని మార్కెట్ అనేది చేస్తారు. దీంట్లో గ్రేడ్ చేసేస్తారు అనమాట. ఇవి బ్రీడింగ్ కోసంగా, విత్తనాని కోసంగా ఏదైతే యూజ్ చేస్తారో వాటిని గ్రేడ్ చేస్తారు. అలాగే మాంసం కోసంగా పెంచేటివి, బక్రీద్ కోసం పెంచేటివి. మార్కెట్ అనేది ఆల్రెడీ సెట్ అయి ఉంది కొద్దిగా. సో ఇంకా అది పెరుగుతా పోతా ఉండడమే కానీ కిందకైతే దిగదు. సో ఇంకా వెయిట్ విషయానికి మాట్లాడుకుందాం. సో కొన్నది ఎంత 20, 25, 24 ఆ రేంజ్ లో కొన్నారు లైవ్ వెయిట్. 20 అబౌవే కానీ కింద అయితే ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి పిల్లను మీరు దేన్ని కాటాయేసిన 100లో 5-2 ఉంటాయి. ఆ 5-2 పక్కన పెట్టేసామంటే నా అంచనా దేన్ని తాకినా కానీ 40 అనేది ఉంటది. 38, 40, 60 కూడా ఉండేటివి ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. అవతల పక్క ఏదైతే ఉన్నాయో 55, 60 దాకా కూడా వస్తాయనేసి అనుకుంటున్నాను కొన్ని. సో ఫామ్ లో చాలా వరకు పిల్లలు బొచ్చు ఉంటాయనేసి నేను ఇందాక కూడా ఒక వీడియోలో మాట్లాడాను. బొచ్చు పెరిగిపోతుంది, ఎందుకంటే దాంట్లో కొద్దిగా సరైన మేత అందక, కాల్షియంలు ఇవన్నీ అందనప్పుడు ఏంటంటే బాడీ పైన హెయిర్ వచ్చేస్తుంది. సో ఆ మాంసం ఉన్నా కానీ అది కనిపించదు. వచ్చి కొనే వ్యక్తి ఆ బొచ్చునే చూపిస్తాడు, మొత్తం పొట్టెల్ని చూపించాడు. ఇది అంత మాంసం ఎక్కడుంది అన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ 500 పొట్టెళ్ళు ఉంటే 500 పొట్టెళ్ళు కూడా ఒకే సైజ్ లో ఉన్నాయి, ఒకే వెయిట్ లో కనిపిస్తున్నాయి, ఒకే రంగులో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సెలక్షన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పిల్ల కొనే దశ ఏదైతే ఉందో ఆ రూపాయి పెట్టడం కానివ్వండి, ఆ పిల్ల సెలక్షన్ చేయడం కానివ్వండి, ఫామ్ సక్సెస్ అవ్వడానికి అక్కడే మనకు బీజం పడిపోయింది అనమాట. అంటే ఫామ్ సక్సెస్ అవ్వడానికి అక్కడే మనకు ఇదైంది. సో లైవ్ వెయిట్ ఇప్పుడు 40 kgs దాకా ఈజీగా ఉంటాయి. 30+, 40, 30+ అని చెప్పకూడదు కానీ 40 kgs అనేది లైవ్ వెయిట్ చెప్పుకోవాలి. 38, 37 అక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అలాంటివి 500 numbers దాకా ఉన్నాయి. సో లొకేషన్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇక్కడ అడ్రస్ నేను చెప్పినాను. తెలంగాణ స్టేట్, కామారెడ్డి జిల్లా, బాన్స్వాడ మండలం, దేశాయిపేట్ విలేజ్ నుంచి మనకు స్క్రీన్ మీద అడ్రస్ మీకు కనిపిస్తా ఉంది. నెంబర్ మీకు టైటిల్ దగ్గర, డిస్క్రిప్షన్ లో 2 దగ్గరలా కనిపిస్తాయి. ఇక్కడ ఉండే 500 పొట్టేళ్లు కూడా మొత్తం అమ్మడానికి ఉన్నాయి. సో డిపెండ్ బై యువర్ చాయిస్ అనమాట. అంటే 10 కావాలా, లేదా బ్రీడర్ పొట్టేళ్లే కావాలా విత్తనానికి, లేదా 500 తీసుకుంటామన్నా కానీ మార్కెట్ అనేది ఉంది. సో ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్. ఈ పొట్టేళ్ల పెంపకంలో లైవ్ స్టాక్ లో బక్రీద్ కి నేను అనుకొని ఉన్నాను, ఆ రోజే అమ్ముతాను అనేది కాన్సెప్ట్ అయితే కాదు. మీరు రేపు పొద్దున వచ్చి 500 కావాలన్నా కానీ ఇచ్చేస్తారు. సో లేదు 10 కావాలన్నా కానీ మనకి ఇస్తారనమాట. సో ఇలాగ ఫంక్షన్లకి మీ కాన్సెప్ట్ ఏదైనా కానీ ఇక్కడ 500 numbers అనేవి, 500 పొట్టేళ్ళు అనేవి ప్రతిరోజు అమ్మకానికి అనేవి ఉన్నాయండి. మీరు కావాలనుకునే వాళ్ళు అక్కడ స్క్రీన్ టైటిల్ దగ్గర మీకు నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. సో బ్రీడింగ్ నాకు సమస్య ఏంటంటే నెంబర్లు ఎందుకు ఇవ్వటం లేదంటే, బ్రీడింగ్ కాన్సెప్ట్ లో కావాలనుకునే వాళ్ళు ఇక్కడ 500లో వచ్చేసి 30 పొట్టేళ్ళు ఉన్నాయి. ఆ 30 పొట్టేళ్ళు నచ్చాలంటే చాలా కష్టం. ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చుతుంది. మీరు ఫోటో పంపండి, దాని పళ్ళు చూపించి, తోక చూపించండి అంటే అది అయ్యే పని కాదు, పంపించరు. అది వచ్చినప్పుడు నెంబర్ తీసేయండి అనేసి వాళ్ళు గ్యారంటీగా చెప్తారు. సో కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూడండి, చూసి మీకు నచ్చితే తీసుకొని పోవచ్చు. ఒక 30 ఉన్నాయనేసి నేను చెప్పాను, 30 కంటే ఎక్కువ వస్తాయనేసి సార్ అంటున్నారు. సార్ని నేను ఫ్రేమ్ లోకి తీసుకుంటాను. ఇంత పెద్ద ఫామ్ ఇంత క్వాలిటీగా మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి ఈ చీకట్లో అలా చూపించడం నాకు నచ్చలేదు, అందుకనేసి హోల్డ్ చేశాను. నేను ఇంకోసారి వచ్చినప్పుడు పూర్తిగా క్లీన్ గా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ సెలక్షన్, ఈ ఫామ్ సక్సెస్ లో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ సెలక్షన్ అనేసి చెప్పాలి. ఆ సెలక్షన్ ఎలా అనేది వివరించడానికి మీకు ట్రై చేశాను. సో మిగతా డీటెయిల్స్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 500 పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి. నెంబర్స్ మీరు చూస్తున్నారు కదా టైటిల్ దగ్గర, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు మాట్లాడుకోవచ్చు.